ఓం గం 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 గణాధిపతియే నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. అదే విధానంలో ఎట్లా అంటే ఈ రేల ఆకుల పసరు తీసిన పిట్టు ఉంటుంది కదా, ఈ పిట్టును తీసుకొని అదే మూసలో కింద పైన పెట్టి ఇంగిలీకం మధ్యలో పెట్టేసి మూసలో ఏం చేయాలంటే కొద్దిగా సోడా ఉప్పు వేయండి. ముందు ఫస్ట్ కింద సోడా ఉప్పు పరిసి దానిపైన ఈ ఇంగిలీక ముక్కను పెట్టండి. ఇంగిలీక ముక్కను పెట్టి కరుగుతూ సూర్యకారం కొంచెం కొంచెం గ్రాసం వేయాలి మిత్రమా. ఇస్తూ ఉంటే కరుగుద్ది. కరిగిన తర్వాత మెటలు తయారైంది. దాన్ని తీసుకొని మనం సింధూరం చేసుకుంటే మనం ముందుకు పోవచ్చు మిత్రమా. ఓకేనా? ఈ విధంగా మీరు ముందుకు పోయేదానికి మార్గం అయితే ఉంది. ఆ విధంగా మీరు తీసుకెళ్ళచ్చు. అర్థమైందా? అట్లనే మళ్ళీ మీకు చెప్తున్నాయనండి, రేల ఆకు పసరు ఒక 250 గ్రాములు తీసుకొని దాన్ని 30 గ్రాముల ఇంగిలీకానికి సురికించి ఆ సురికించిన తర్వాత ఒక మూస తీసుకొని ఆ మూసలు అడుగున సాకల సోడా అంటారు కదా, అంటే సోడా ఉప్పు కింద పరిసి దానిపైన ఆకు పెట్టి దానిపైన ఇంగిలీకం పెట్టి దానిపైన ఇంగిలీకం పెట్టి ముక్కను పెట్టి కరుగుతూ సూర్యకారం గ్రాసం కొట్టండి. చాలు, కరిగి కట్టుద్ది మిత్రమా. దాన్ని చేసుకొని మనం సింధూరం చేసుకుంటే ముందుకు పోగలుగుతాం. ఓకేనా? ఆ విధంగా మీరు ముందుకు పోవటానికి మార్గం ఉంటుంది మిత్రమా. ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా చూసుకోండి, సరిపోద్ది. ఆ విధంగా మీరు ముందుకు పోతే ఇంగిలీకం కరిగి కట్టుద్ది. ఆ విధంగా కరిగి కట్టిన దాన్ని తీసుకొని మీరు ఇంకా మనం ఏ రూటుకు పోవాలంటే ఆ రూటుకి వెళ్ళచ్చు మిత్రం. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రం. థ్యాంక్ యూ.